శ్రీనివాస మంగాపురం స్టార్ హీరోలను వాళ్ల వారసులను ఆలోచించుకునేలాగా చేసిందా? ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి జయకృష్ణ వచ్చినా ఆడియన్స్ ఎందుకు పట్టించుకోలేదు? శ్రీనివాస మంగాపురం రిజల్ట్ బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వారసులకు ఏమని వార్నింగ్ ఇచ్చింది? త్వరలో తెరపైకొచ్చే క్రేజీ వారసులు ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా స్టార్స్ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం హీరో జయకృష్ణపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ హీరోగా నటించినా నిలబడలేకపోయాడు. వారసుడు జయకృష్ణ ఎంతో మూవీలో చిన్నప్పటి మహేష్లా నటించి శ్రీనివాస మంగాపురంతో హీరోగా పరిచయమయ్యాడు. స్టార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇది ఏమాత్రం ఉపయోగం ఉండదని శ్రీనివాస మంగాపురం చెప్పకని చెప్పింది. సినిమాను 10 కోట్లకు అమ్మితే ఇప్పటివరకు 3 కోట్లు మాత్రమే వచ్చింది. సినిమా రిజల్ట్, హీరో యాక్టింగ్ రాబోయే వారసులకు పెద్ద వార్నింగే ఇచ్చింది. వెనకాల ఉన్న స్టార్డమ్ ఎంట్రీకి, పబ్లిసిటీకి మాత్రమే యూజ్ అవుతుంది. ఓపెనింగ్స్ రావాలంటే ముందుగా టీజర్, ట్రైలర్, సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇవేవీ లేకుంటే పెద్ద హీరోల వారసుల్ని కూడా ఆడియన్స్ పక్కన పెట్టేస్తారు. అదిగో ఇదిగో అంటూ నందమూరి హీరోల్ని మోక్షజ్ఞ ఎంట్రీ దోబూచులాడుతోంది. స్టార్ వారసులందరూ 25 ఏళ్లకే తెరపైకి వస్తుంటే మోక్షజ్ఞకు 33 ఏళ్లొచ్చినా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలియడం లేదు. సినిమా అంటే, యాక్టింగ్ అంటే ఫ్యాషన్ ఉండాలి. డెబ్యూ మూవీపై ఇంకా క్లారిటీ లేకపోవడం, ఆల్రెడీ మొదలవుతుందనుకున్న ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోవడంతో మోక్షకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అన్న అనుమానం నందమూరి ఫ్యాన్స్ లోనే మొదలైంది. బొద్దుగా ఉండే మోక్షు ప్రశాంత్ వర్మ మూవీ కోసం సన్నబడ్డాడు. ఇంతలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. రీసెంట్ గా కనిపించిన మోక్షు మళ్లీ వెయిట్ పుటప్ చేశాడు. ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం యాక్టింగ్ లో స్కిల్స్ చూపించాల్సిందే. పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంటే రైవల్ టీం ట్రోలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. నాన్నకు స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ ఉంది. డెబ్యూ మూవీతోనే తమకు క్రేజ్ ఇమేజ్ వచ్చేసిందని వారసులు అనుకుంటే ఫ్లాప్ లో కాలేసినట్టే. వెనకాల ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే తామేమిటో నిరూపించుకోవాలి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా యాక్టింగ్ బాగా చేశాడు అన్న పేరు తెచ్చుకోవాల్సిందే. ఇంటి పేరు చెప్పుకుని పాతుకుపోతామని కళ్ళు కంటే నిలబడ్డం తర్వాత సంగతి. ట్రోలింగ్ తో పరువు మొత్తం పోతుంది. మెగా ఫ్యామిలీ నుంచి రాబోయే హీరోగా పవన్ వారసుడు అకీరా నందన్ను చూస్తున్నారు. ఎంట్రీ ఎప్పుడిస్తాడా అని మెగా ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ వారసుడు బయట కనిపించినా, ఏ వీడియో వచ్చినా అకీరా హీరోగా వస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ మెగా వారసుడు ఎప్పుడు వచ్చినా మెగాస్టార్స్ అండదండలు ఉన్నా అగ్ని పరీక్ష ఫేస్ చేయాల్సిందే. మెగా వారసుడు అకీరా మామూలుడు కాదు, మల్టీ టాలెంట్ ఉంది. ఎన్నికల్లో జనసేన విజయం సాధించిన టైంలో పవన్ సినిమాల్లోని డైలాగ్స్ ను, ఎలివేషన్ సీన్స్ ను ఎడిట్ చేసి వీడియో తయారు చేశాడు అకీరా. కర్రసాములో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. సంగీతం నేర్చుకుని ఆ మధ్య యానిమల్ మూవీలోని తండ్రి సాంగ్ ను పియానోలో ప్లే చేశాడు. అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చేశాడు. వారసత్వంలో అనేది సినిమా సెట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అన్న కొడుకు జై రమేష్ సినిమాతో మహేష్ కు అర్థమైంది. వారసుడు గౌతమ్ ను హీరోగా పరిచయం చేయాలన్న ఆలోచనలో ఘట్టమనేని ఫ్యామిలీ ఉన్నా సక్సెస్ కొట్టడం అంత ఈజీ కాదు. మహేష్ అందంతో గౌతమ్ ను పోల్చి చూడలేం. ఘట్టమనేని వారసత్వాన్ని నిలబెట్టాలంటే యాక్టింగ్ ను మాత్రమే నమ్ముకోవాలి. ఈ ఫ్రైడే రిలీజ్ కు చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ ఏ సినిమాలు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. 1-2 వస్తున్న సంగతి తెలిసినా ప్రీ బుకింగ్ సేల్స్ వీక్ గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఓపెనింగ్స్ కు ఎందుకు నోచుకోవడం లేదు? ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయిందా? లేదంటే ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే కథలతో మేకర్స్ రావడం లేదా? హ్యావ్ ఎ లుక్. గతంలో క్రేజ్ ఉన్న సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేవే. సినిమా ఎలా ఉన్నా వీకెండ్ వసూలుతో ఎంతో కొంత నెట్టుకొచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య పరిస్థితి అలా కనిపించడం లేదు. రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ ఎంత ప్రమోషన్ చేసినా ప్రీ బుకింగ్ సేల్స్ డల్గా ఉంటున్నాయి. చెన్నై లవ్ స్టోరీ రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ 10 రోజుల నుంచి నాన్ స్టాప్గా ప్రమోషన్ చేసిన బుకింగ్స్ నామమాత్రంగానే ఉన్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో రిలీజ్ డే ఫస్ట్ షో నుంచి బుకింగ్స్ పెరిగాయి. ఆ తర్వాత స్క్రీన్స్ కూడా పెంచారు. ఎంతటి క్రేజీ మూవీ అయినా నిద్ర లేకుండా ప్రమోషన్స్ చేసినా మౌత్ స్టాక్ పాజిటివ్గా ఉంటేనే థియేటర్స్కు వెళ్లాలని ఆడియన్స్ డిసైడ్ అయ్యారు అనిపిస్తోంది. స్టార్స్, కొన్ని క్రేజీ మూవీస్ మినహా అన్ని సినిమాలకు ఇదే ఫార్ములాతో ఉన్నారు ఆడియన్స్. చెన్నై లవ్ స్టోరీ, లెనిన్తో ఇది రుజువైంది. ఈ శుక్రవారం కొరియన్ కనకరాజు, అనకాపల్లి, డీసీ, కేజీక్యూ, జీడీఎన్ వంటి 5 సినిమాలు వస్తున్నా బుకింగ్స్ లేకపోవడానికి ఇదే కారణం అనిపిస్తోంది. బరీ మూవీ షూటింగ్ లో వరుణ్ తేజ్ గాయపడ్డాడు. ఇంతలో కొరియన్ కనకరాజు రిలీజ్ కావడంతో స్టిక్ సాయంతో ప్రమోషన్స్ చేస్తున్నాడు వరుణ్. గతంలో ఏ సినిమాకు ఇంతలా ప్రచారం చేయలేదు. గాయం పూర్తిగా మానకుండానే తెలుగు రాష్ట్రాలు చుట్టేస్తున్నాడు. ట్రైలర్ ఇంప్రెస్ చేసినా ఆ ఎఫెక్ట్ బుకింగ్స్ లో కనిపించలేదు. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే కానీ బుకింగ్స్ ఊపందుకుంటాయో లేదో అనేది చూడాలి. సినిమాపై నమ్మకంతో ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో లోకేష్ కనగరాజ్ ఒకడు. లోకేష్ డైరెక్షన్ లో మూవీ అంటే తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. విక్రమ్, లియో, కూలీ తెలుగులోనూ మంచి వసూలు రాబట్టింది. లోకేష్ హీరోగా నటించిన తొలి చిత్రం డీసీని తెలుగు వాళ్ళే కాదు తమిళులు కూడా పట్టించుకోవడం లేదు. టీజర్, ట్రైలర్ లో గన్ పొల్యూషన్ తప్ప
కథ లేకపోవడంతో ఈ సినిమా గురించి లోకేష్ ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకోవడంతో బుకింగ్స్ వెలవెలబోతున్నాయి. ఈ ఫ్రైడే మూవీస్ ఏంటంటే కాస్తో గొప్ప కొరియన్ కనకరాజు వస్తోందని సినీ లవర్స్ కు తెలుసు. కానీ అనకాపల్లి, కేజెక్యూ, జీడిఎన్ వంటి సినిమాలు వస్తున్న సంగతే తెలీదు. ఏ సినిమా వచ్చినా పాజిటివ్ టాక్ వస్తేనే చూద్దామని ఆడియన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారా అనిపిస్తోంది. బాగున్న సినిమా మాత్రం వీకెండ్ ఫుల్స్ లో కలకలాడిపోతోంది. ఈ టాక్ ను క్యాష్ చేసుకోవడానికి ఫ్లాప్ మూవీస్ థియేటర్స్ అన్ని పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకు ఇచ్చేస్తున్నారు. ఈ వారం అలాంటి సినిమాలు ఏంటో చూద్దాం. ఉన్నట్టుండి జీవి ప్రకాష్ తెలుగులో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా మారిపోయాడు? తమన్, దేవిశ్రీని కాదని మన మేకర్స్ జీవి ప్రకాష్ కుమార్ వైపు ఎందుకు చూస్తున్నారు? తెలుగులో అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ ఇవ్వకపోయినా జీవికి తెలుగు ఆఫర్లు రావడానికి కారణం ఏంటి? దేవిశ్రీ హీరోగా మారి మ్యూజిక్ కి దూరం కావడంతో జీవి ప్రకాష్ తెలుగులో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. జీవి మాత్రం ఏడాదికి 3-4 సినిమాల్లో హీరోగా నటిస్తూనే ఏడాదికి 7-8 చిత్రాలకు మ్యూజిక్ ఇస్తున్నాడు. యాక్టింగ్, మ్యూజిక్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నాడన్నది చాలా మందికి ఓ పజిల్ అయిపోయింది. నెల తిరగకుండానే 3 సినిమాలతో వస్తున్నాడు. ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం రిలీజ్ కాగా జీవి మ్యూజిక్ అందించిన విశ్వనాథ్ అండ్ సన్స్ 21న రవితేజ ఇరుముడి రిలీజ్ అవుతున్నాయి. క్యాచీ ట్యూన్స్ తో సినిమాలపై అంచనాలు పెంచేశాడు జీవి. జీవికి తెలుగు, తమిళంలో 2 ఏళ్లకు సరిపడా సినిమాలున్నా అర్జెంటుగా ఒక హిట్ కావాలి. ఈ తమిళ తంబి తెలుగులో హిట్ కొట్టి చాలా కాలమైంది. 18 ఏళ్ల వయసులో తమిళ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. 2008లో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ డార్లింగ్ తో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మ్యూజిక్ ఇచ్చిన జెండాపై కపిరాజు, ఒంగోలు గిత్తా నిరాశపరచడంతో చాలా కాలం ఈ యంగ్ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో కనిపించలేదు. తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలని జీవి ఎన్నో ఏళ్లుగా కంటున్న కల కలగానే ఉండిపోయింది. డార్లింగ్ హిట్ తర్వాత తెలుగులో మరో సక్సెస్ చూడ్డానికి 14 ఏళ్లు పట్టింది. ఎన్నో ఫ్లాపుల తర్వాత 2024లో వచ్చిన లక్కీ భాస్కర్ హిట్ తీసుకొచ్చింది. జీవి ప్రకాష్ చేతిలో ప్రస్తుతం 10 సినిమాలున్నాయి. తమిళంలో హిట్లు, అవార్డులు కొత్తేం కాదు. సార్ సినిమాతో జాతీయ ఉత్తమ మ్యూజిక్ అవార్డు కూడా అందుకున్నాడు. నిన్నటి వరకు తమిళంపై ఫోకస్ పెట్టిన జీవి ఈసారి ఎందుకో తెలుగులో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ తమిళంలో రూపొందిన వెంకీ అట్లూరి తెలుగు డైరెక్టర్ కావడంతో మన నేటివిటీ మూవీగానే తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి రిలీజ్ అయిన నేనో బటర్ఫ్లై సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ కాగా సోషల్ మీడియాలో రీల్స్ తో దుమ్మురేపుతోంది. జీవి ప్రకాష్ కుమార్ తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా లేదా అన్న క్వశ్చన్ కు ఈ నెలలో ఆన్సర్ దొరకనుంది. మరోవైపు ఎలాగూ అనిల్ రావిపూడి సినిమా చేతిలో ఉంది. వెంకీ కళ్యాణ్ రామ్ తో అనిల్ తీస్తున్న సినిమాకు జీవిని సెలెక్ట్ చేశాడు. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి బిజీ, దొరకడు అని ఇసుకలో కప్పి మరీ ట్యూన్స్ రాబట్టాడు. దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న 2 సినిమాలు శ్రీశ్రీ, ఆకాశంలో ఒక తారకు కూడా జీవినే ట్యూన్స్ ఇస్తున్నాడు. రాఘవేంద్రరావు సినిమా అంటే కీరవాణి ఉండాల్సిందే. సుకుమార్ మూవీ అంటే దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. ఇదే కోవలో వెంకీ అట్లూరి, జీవి కాంబినేషన్ కుదిరింది. వార్తి, లక్కీ భాస్కర్ హిట్ కావడంతో వెంకీ అట్లూరి జీవిని తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడడం లేదు. విశ్వనాథ్ అండ్ సన్స్ తో హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి మరి.